మార్నింగ్ వెల్కమ్ టు 3060 నేను స్వాతి మైత్రేయ హెడ్లైన్స్ చూద్దాం. కొత్త జిల్లాల సమగ్ర ముఖ చిత్రం సిద్ధం. నేడు మ్యాప్ను విడుదల చేయనున్న తెలంగాణ సీఎం. బ్లాక్ మనీ వ్యవహారంపై వ్యూహం మార్చిన వైసీపీ న్యాయ పోరాటం చేసే యోచనలో ప్రతిపక్ష పార్టీ. డివైడర్ ను ఢీకొట్టి నీటి గుంతలో పడిపోయిన కారు. నల్గొండ జిల్లాలో ముగ్గురు మృతి. గోవా బ్రిక్స్ సదస్సు వేదికగా భారత్ దౌత్య పోరు. పాక్ ను ఏకాకిని చేసేలా వ్యూహాత్మక అడుగులు. అధ్యక్షుడినైతే అమెరికన్లకే ఉద్యోగాలంటూ హామీలు. వివాదాల నుంచి బయటపడేందుకు ట్రంప్ తంటాలు. శాంసంగ్ లాభాలకు నోట్ 7 దెబ్బ. దాదాపు 37,000 కోట్ల రూపాయల సంపద ఆవిరి. రేపటి నుంచి భారత్ కివీస్ వన్డే సిరీస్. వార్ వన్ సైడ్ చేసే వ్యూహాలో ధోని. తెలంగాణలో జిల్లాలో పునర్వ్యవస్థీకరణ సమగ్ర ముఖ చిత్రం ఈ రోజు విడుదల కానుంది. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన జరిగినప్పటికీ వాటి మ్యాపులను మాత్రం విడుదల చేయలేదు. ఈ నెల 10వ తేదీ అర్ధరాత్రి జిల్లాలపై ఫైనల్ నోటిఫికేషన్ రాగా మ్యాపులు సిద్దం చేసే ప్రక్రియ ఆలస్యమైంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల సమయంలో క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ మ్యాపులను ఆవిష్కరించి జిల్లాలపై చర్చిస్తారు. తెలంగాణలో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ అమెరికాలో పర్యటిస్తున్నారు. రెండో రోజు టూర్లో ఫార్మాసిటీ ప్రాజెక్టుపై ఎక్కువ దృష్టి పెట్టారు. టీబీ రహిత రాష్ట్రంగా చేసేందుకు జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది. స్థానిక కంపెనీలతో కలిసి ప్రొడక్షన్ ప్లాంట్ పెట్టేందుకు మర్క్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ రోజు కూడా కేటీఆర్ పలు సంస్థల ప్రతినిధులను కలిసి తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తారు. తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు ఇవాళ 4 జిల్లాల్లో పర్యటిస్తారు. వరంగల్, అర్బన్, రూరల్, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలో జరిగే వివిధ కార్యక్రమాలకు హరీష్ హాజరవుతారు. ఉదయం 10కి ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ, 11 గంటలకు గూడెప్పాడు, మధ్యాహ్నం 1 గంటకు పరకాల మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవాలకు హాజరవుతారు మంత్రి. నేటి నుంచి 3 రోజుల పాటు జరగనున్న విజయనగరం ఉత్సవాలకు సర్వం సిద్దమైంది. రాజులు ఏలిన ఈ ప్రాంతంలో నాటి సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా అధికారికంగా ప్రభుత్వం ఈ వేడుకలను నిర్వహిస్తోంది. ఉదయం 2K రన్ తో ప్రారంభమవుతున్న ఈ ఉత్సవాలు 17వ తేదీ సాయంత్రం మ్యూజికల్ నైట్ తో ముగుస్తాయి. ఉత్సవాల్లో భాగంగా జిల్లాలోని వివిధ రంగాల కళాకారులంతా తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశాన్ని కల్పిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు రూపొందించారు. అయోధ్య మైదానం, అనంద గజపతి కళాక్షేత్రం, మహిళా కళాశాల, విజయనగరం కోట, గురజాల కళాభారతి, విజయ మైదానం, సంస్కృత కళాశాలల్లో 7 చోట్ల వేదికలను ఏర్పాటు చేశారు. గోవాలో నేటి నుంచి బ్రిక్స్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. యూరీ ఉగ్రదాడి అనంతరం భారత్ పాక్ బంధాలు మరింత క్షీణించడం, పాక్ ఆక్రమిత కశ్మీర్లో మెరుపుదాడుల తర్వాత టెన్షన్ మరింత పెరిగిన తరుణంలో ఈ సదస్సు జరుగుతోంది. అమెరికాతో పాటు ఇతర దేశాలు భారత్ కు మద్దతు పలకడంతో పాక్ ఒంటరైపోయింది. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికాలు బ్రిక్స్ లో సభ్య దేశాలుగా ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక సంస్కరణలతో పాటు సభ్య దేశాల మధ్య ఆర్థిక సహకారం, పరస్పర వ్యాపారం, పెట్టుబడులు వంటి కీలక అంశాలపై గోవా సదస్సు చర్చిస్తోంది. అయితే పాకిస్తాన్ పై సర్జికల్ దాడులు జరిగిన తర్వాత జరుగుతున్న సమావేశం కావడంతో పాక్ వైఖరిపైన సభ్య దేశాల మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా పాక్ చైనా దోస్తానా భారత్ కు ఇబ్బందిగా మారింది. మరోవైపు పాక్ రష్యా సంబంధాలు, భారత్ పాక్ వ్యవహారాల్లో రష్యా వైఖరి కూడా బ్రిక్స్ భేటీలో తేలే అవకాశం ఉంది. జస్టిస్ లోథా కమిటీ సిఫార్సులపై రేపు సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇవ్వబోతోంది. ఈ తరుణంలో ఇవాళ ఢిల్లీలో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేస్తోంది బీసీసీఐ. సమావేశానికి తప్పనిసరిగా రావాల్సిందిగా అన్ని రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లకు ఆదేశాలు అందాయి. లోథా కమిటీ సిఫార్సులన్నీ తమకు ఆమోదయోగ్యం కాదని ఇంతకు ముందే తేల్చి చెప్పేసిన బోర్డు మరోసారి ఆ వాదనకే కట్టుబడి ఉంటుందని తెలుస్తోంది. లేదంటే మాత్రం సిఫార్సులను అమలు చేయడానికి మరికొంత సమయం కావాలని న్యాయస్థానాన్ని కోరే అవకాశం ఉంది.
విశాఖలోని కంచరపాలెంలో ఉన్మాది వీరంగం సృష్టించాడు. తాగిన మత్తులో వీధిలో తిరుగుతూ కనబడిన వారందరిపైన కత్తితో దాడి చేశాడు. భయంతో వణికిపోయిన స్థానికులు ఏం జరుగుతుందో తెలియక పరుగులు తీశారు. కాస్త తేరుకున్నాక ధైర్యం చేసి సైకోను పట్టుకున్నారు. అయితే అప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఉన్న స్థానికులు ఆ ఉన్మాదిని చితకబాది పోలీసులకు అప్పగించారు. తాగిన మత్తులో వీరంగం సృష్టించిన ఉన్మాదిని బాపూజీ నగర్ కు చెందిన రవికుమార్ గా గుర్తించారు పోలీసులు. ఫుల్లుగా తాగి రోడ్డుపైకి వచ్చిన రవికుమార్ ఒక్కసారిగా ఉన్మాదిలా మారిపోయాడు. కత్తితో దాదాపు 8 మందిని గాయపరిచాడు. అడుకోబోయిన వారిపైన దాడికి యత్నించాడు. కష్టం మీద రవికుమార్ ను పట్టుకున్న స్థానికులు ఆగ్రహంతో చితకబాదారు. తీవ్రంగా గాయపడిన సైకోను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సైకో మృతి చెందాడు. అటు ఉన్మాది దాడిలో గాయపడిన వారికి విశాఖ KGH లో చికిత్స అందిస్తున్నారు. మేడ్చల్ బాలిక ఇందుశ్రీ హత్య కేసు మిస్టరీ వీడింది. ఇందుశ్రీ వాళ్ల ఇంటి పక్కనే ఉండే మల్లేష్ ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు నిర్ధారించారు పోలీసులు. అయితే అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. మల్లేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మొదటి నుంచి బాలిక ప్రాణం తీసింది సమీప బంధువులేనని అనుమానిస్తూ వచ్చారు పోలీసులు. మొదట ఇందుశ్రీ తాతయ్యను ప్రశ్నించారు. అయితే తనకే పాపం తెలియదని ఇంటికి వెళ్లి భోజనం చేసి తిరిగి వచ్చేశారని చెప్పడంతో తర్వాత పిన్ని కదలికలను గమనించారు. చివరికి మల్లేష్ ను నిందితుడిగా తేల్చారు. మల్లేష్ దొంగతనం చేస్తుండగా ఇందుశ్రీ చూసిందని, అది ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతోనే మల్లేష్ ఈ ఘాతుకానికి ఒడిగినట్లు సమాచారం. నల్లగొండ జిల్లాలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. కట్టంగూరు మండలం ఐటిపాముల శివారులో హైవేపై కలవర్టును ఢీకొన్న కారు పక్కనే ఉన్న నీటి గుంటలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 3 ప్రాణాలు కోల్పోయారు. వీళ్లంతా మెదక్ జిల్లాలోని హిందూ ఇంజనీరింగ్ కాలేజీకి చెందినవారు. ప్రమాద సమయంలో కారులో 6 ఉన్నారు. శృతి, రత్న ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. ప్రశాంత్ ను ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. భద్రాచలం నుంచి హైదరాబాద్ వైపునకు వెళ్తుండగా అతి వేగం కారణంగా కారు అదుపు తప్పి ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం నకరేకల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని నార్కట్పల్లి కామినేనికి తరలించారు. తూర్పు గోదావరి జిల్లా తూర్పు గూడగూడెం వద్ద అర్ధరాత్రి మరో ప్రమాదం జరిగింది. ఓ ట్రావెల్స్ బస్సు పంట కాలువలోకి దూసుకెళ్లింది. విజయవాడ నుంచి శ్రీకాకుళం వెళుతున్న బస్సు గూడెం దగ్గరకు రాగానే డివైడర్ ను ఢీకొట్టి పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలయ్యాయి. వారిలో ఓ నిండు గర్భిణి కూడా ఉంది. ప్రమాదం సమాచారం తెలియగానే పోలీసులు, స్థానికులు అక్కడికి చేరుకుని వారిని రక్షించారు. క్షతగాత్లకు 108 అంబులెన్స్ లో ప్రాథమిక చికిత్స అందించారు. థర్డ్ 60లో బ్రేక్ తీసుకుందాం.